ఖచ్చితంగా. ఎస్. సో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మీకు వచ్చిన కష్టాలు కానీ ఏమన్నా అవమానాలు గుర్తున్నాయా? మిమ్మల్ని ఏదన్నా ఒక సిచ్యువేషన్ బాగా హర్ట్ చేసి ఉంటుంది కదా, అంటే ఏం చెప్తారు? హట్టింగ్ అంటే ఉంటుంది. ఇప్పుడు మనకు హట్టింగ్ అనేది మనకు అంటే పర్టికులర్గా నా విషయంలో హట్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు. అంటే మన పుట్టుక అదంతా సరిగ్గా కరెక్ట్గా లేదు. సో అక్కడి నుంచే హట్టింగ్ అనేది స్టార్ట్ అయింది మనకి. పెద్దగా నాకు ఏమనిపించదు, కాసేపు బాధ అనిపిస్తుంది కానీ తర్వాత వదిలేస్తాను, నేను పెద్ద పట్టించుకోను. చాలా ఉంటాయి ఇంకా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మనుషులకి ఏంటంటే వాళ్ళ గురించి తప్ప అవతల వాళ్ళ గురించి ఆలోచించారు. వాళ్ళు ఎలా బాధపడతారు అనేది మనం ఒక ఊహించుకుంటే మనం ఎవరిని ఏమనం మనం అట్లా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసి ఒక 2% 3% ఉంటారు. మనం వాళ్ళకి ఎంత మంచి చేసినా మనకు హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అది ఒకటి. మనం హర్ట్ అవుతాని వాళ్ళు అనుకోకపోవచ్చు, బట్ ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది. నాకు చాలా ఉన్నాయి, అవసరం లేదు జస్ట్. కరెక్ట్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన వారు ఎవరు ఇండస్ట్రీ నుంచి? సపోర్ట్ అంటే ఇక మనకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సానాథ్ రెడ్డి గారే. ఆయన అంటే సపోర్ట్ అంటే ఎట్లా అంటే, ఆయన అవకాశం ఇచ్చారు అండ్ నేను కంపోజింగ్ చేస్తాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు నాలో అని గుర్తించింది సానాథ్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయనే ఆఫ్టర్ సంపంగి ఇది ప్రేమ పల్లకి ఫ్లాప్ అయింది సినిమా. ఫ్లాప్ అయ్యాక మళ్ళీ ఆ సినిమాలో నేను 2 పాటలు కంపోజ్ చేశాను కదా. తర్వాత బ్యాచులర్స్లో 3 పాటలు కంపోజ్ చేశాను. తర్వాత ఆయన సంపంగి సినిమా చేసేటప్పుడు యాదగిరి నువ్వు గంటాడి కృష్ణ ఇద్దరు కలిసి డ్యూయల్ మ్యూజిక్ డైరెక్టర్లా, ఇప్పుడు రాజ్ కోటి లాగా వీళ్ళలాగా కృష్ణగిరి అని పెట్టుకొని చేయండి అని చెప్పారు. సో నేను మ్యూజిక్ డైరెక్టర్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చేయాలని కూడా అనుకోలేదు. మ్యూజిక్ తెలుసు నాకు, అంటే కర్ణాటక మ్యూజిక్ అంతా నేర్చుకున్నాను. బట్ ఓకే, ఆయన ఒక ఆలోచన ఇచ్చారు కాబట్టి నేనేమనుకున్నానంటే, సార్ నేను కలిసి అయితే చేయను సార్, ఒకవేళ ఇస్తే నేను నా ఓన్గా చేస్తాను, అంటే ఒకే పేరు ఉండేలా చేస్తాను, కలిసి చేయను. నేను యాజ్ యూజువల్గా కంపోజ్ చేస్తాను ఆ పాటలు. ఆయన ఫస్ట్ గంటాడి గారికి ఇవ్వండి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేసుకొని నేను కంపోజ్ చేస్తాను అని అందులో 3 పాటలు నేను కంపోజ్ చేయడం జరిగింది. అందమైన కుందనాల, గుండెనెందుకు ఇచ్చావరా, ఇంకోటి చెలియారిని చూడదు, 3-4 చేసినట్టున్నాను. సో లిరిక్ డైరెక్టర్గా నా పేరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన పేరు అట్లా వచ్చింది. అందమైన కుందనాల మరి మా కోసం ఒక్కసారి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఈ ఇంటివనితో మరి నా ఎద మీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వెళ్ళేక ఆమెతో పాటు నా మనసును, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వెళ్ళేక
ఆమెతో పాటు నా మనసును ఒక్కసారి చేరాలి ఆ నీడను, విన్నవించుకోవాలి ఈ బాధను, ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్.